విజయవాడ వాసవి రెయిన్బో కపుల్స్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీరామ్ లలిత అనంతలక్ష్మి ఆధ్వర్యంలో బుధవారం కన్యకాపరమేశ్వరి అమ్మవారి గుడిలో అమ్మవారికి సారి సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ కంచర్ల పద్మ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జై వాసవి జై జై వాసవి అనే నామస్మరణతో నగర పురవీధుల్లో ఆధ్యాత్మిక శోభతో కార్యక్రమాన్ని ఊరేగింపుగా సత్యనారాయణపురంలో వేంచేసి ఉన్న వాసవి అమ్మవారి దేవాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లలిత అనంతలక్ష్మి క్లబ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ క్లబ్ ముందుకెళ్ళడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఆషాఢ మాసం తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు క్లబ్ ఆధ్వర్యంలో ఇంత పెద్ద మొత్తంలో సారి కార్యక్రమం నిర్వహించడం నిజంగా ఎంతో అభినందించదగ్గ విషయమని క్లబ్ నిర్వాహకులను వారు అభినందించారు. ఈ సంవత్సరం క్లబ్ ప్రెసిడెంట్ అయిన సందర్భంగా అమ్మవారికి సారి పెట్టుకునే అవకాశం కల్పించినందుకు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ సారి కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ గాయత్రి, ట్రెజరర్ జాహ్నవి మరియు క్లబ్ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు తీర్థప్రసాదాలను స్వీకరించారు. పెట్టాలి జగన్నాథ పార్వతీదేవి ఆదివైశ్యంలో పసుపు కుంకుమ అలాగే చీర జాయిట్ గాజులు పూలు పండ్లు స్వీట్స్ మన శక్తి ఉన్నది మనం పెట్టాలనుకున్నది మనం అమ్మాయికి పెడుతూ ఉంటాం. అలాగే ఈ ఆషాఢ మాసంలో విశేషించి ఈరోజు తొలి ఏకాదశి ఇక్కడి నుంచి మెయిన్ ప్రధాన పండుగలన్నీ కూడా ఇక్కడి నుంచి ప్రారంభమవుతూ ఉంటాయి. ఇవాళ తొలి ఏకాదశి తర్వాత గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి అని అంటారు. తర్వాత శ్రావణ మాసం, ఇక వినాయక చవితి, నవరాత్రులు, దసరా నవరాత్రులు ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి పండుగలు ప్రారంభమవుతాయి. ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే అమ్మవారికి సారె అంటే చీర జాకెట్టు గాజులు పూలు పండ్లు చలిమిడి వడిగింటి బియ్యం దేనికి పెడతారండి? ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత అత్తారింటికి ఒంటిగా పంపించకూడదు. అందుకు తోడుగా మనం ఏం చేస్తాం, మన పంట అంటే బియ్యం, మన ఇంట్లో ఉన్న పంటని ఒక 3 గుప్పిళ్ళ బియ్యము, ఒక ఎండు కొబ్బరి చెక్క, బెల్లము, అంత పెసరపప్పు, అలాగే గంధపు చెక్క బొమ్మ, ఒక వెండి కుంకబరిన ఇవన్నీ పెట్టి ఒడిలో పెట్టి మనం పంపిస్తాం. అంటే అమ్మ నీతో పాటు మేము కూడా ఉన్నాము, నీకు అండగా వెనకాల ఉంటాము అని చెప్పడమే సారె అన్నమాట.
అమ్మవారికి ఆవిడ మనం అండేది మనకే ఆవిడంటే, కానీ మనము మన బిడ్డలాగా మనం కూర్చుకోవాలని అమ్మవారిని చెప్తాం. అమ్మ ఇగో నా ఇంటి సారి నీకు ఇస్తున్నాను తల్లి, నువ్వు ప్రశాంతంగా చల్లగా ఉండి మనందరినీ కూడా సర్వజీవ ప్రాణి కొట్టి చల్లగా చూడమ్మా అని చెప్పి మన అమ్మవారిని వేడుకోవడమే ఈ సారే. అందులో ఈ తొలి ఏకాదశి విష్ణుమూర్తికి పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున ఏదైతే మనం శుభ కార్యక్రమం చేస్తామో అక్కడి నుంచి మనందరికీ కూడా పరిపూర్ణమైన సుఖశాంతులు కూడా మనందరికీ అమ్మవారు ప్రసాదిస్తుంది. చక్కగా అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఒక్కసారి మీ పేరు, మీ గోత్రము అంటే ఇంటి గోత్రం చెప్పుకోండి. మీ పేరు అంటే చక్కగా భర్త పేరు, అలాగే మీ పేరు చెప్పుకోండి. వాసవి జయ వాసవి అండి. అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మరి ఈరోజు ఆషాఢ మాసం సారె మన సత్యనాంబరము వాసవిమాత గుడికి తీసుకురావడం జరిగిందండి. ఈ సందర్భంగా నేను అనుకున్నా కదా మన సత్యనారాయణపురం కదా దగ్గర వాళ్ళు మాత్రమే వస్తారేమో అనుకున్నాను. కాదు, అమ్మవారి మీద అభిమానంతో ఆషాఢ మాసము అలాగే తొలి ఏకాదశి అన్నీ కలిసి వచ్చినాయి. చాలామంది వచ్చారండి. ఇంతమందిని చూసి, ఇంతమంది అమ్మల మధ్యలో ఇంతమంది అమ్మలు చూసి చాలా చాలా సంతోషంగా ఉంది. మరి మేము ముందు అనుకున్నది అంటే ఒక 10 మందో 20 మందో అనుకున్నాము. కాదు, మా ఆశకు మించి చాలామంది వచ్చారు. మరి అందరూ కూడా తృప్తిగా అమ్మవారిని దర్శించుకుంటున్నాము. మరి అలాగే మాకు తోచినంతగా మరి ఈ గుడికి కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాము. అలాగే రేపు పౌర్ణమి, వచ్చే ఆదివారం పౌర్ణమి 21 తారీఖు, ఆ రోజు ఈ గుడిలో శాకాంబరి అలంకారం చేస్తామండి. దానికి కూడా మీరందరూ కూడా వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి మరి మనందరం కూడా అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వాసవి, జై వాసవి. అలాగే అండి, మరి ఈరోజు మనం ఈ కార్యక్రమం వాసవి క్లబ్ విజయవాడ రెయిన్బో కపుల్స్ ఆధ్వర్యంలో చేశామండి. మా ప్రెసిడెంట్ గారు లలితారాణి అండి. మరి లలిత గారు ప్రెసిడెంట్ పోస్ట్ తీసుకున్న దగ్గర నుంచి ఎంత మంచి కార్యక్రమాలు చేశారో. మాకు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయండి, వాటికి మించి చేశారు. మరి మా క్లబ్ మొదటి నుంచి కూడా డిస్ట్రిక్ట్లో ఫస్ట్ 10 క్లబ్లో ఉంటుంది. అలాగే అదే పేరు నిలబెట్టారు మా లలిత అనంతలక్ష్మి గారు. మరి అందుకు గాను ఇంతమందిని గ్యాదర్ చేసేందుకు గాను మా ప్రెసిడెంట్ గారికి కూడా అందరి సమక్షంలో మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. జై వాసవి అండి. విజయవాడ వాసవి రెయిన్బో కపుల్స్ క్లబ్ ప్రెసిడెంట్. నా పేరు లలిత అండి. ఈరోజు మేము సత్యనారాయణ కన్యకా పరమేశ్వరం వారి గుడిలో అమ్మవారికి సారీ సమర్పించామండి క్లబ్ తరపున. దీనికి గాను నా సెక్రటరీ అయిన గాయత్రి గారు, అలాగే ట్రెజరరీ అయిన జాహ్నవి గారు కూడా బాగా సపోర్ట్ చేశారు. దీనికి ముఖ్య అతిథిగా మన డిస్టిక్ ఇన్ఛార్జ్ అయిన కంచెల్ల పద్మ గారిని పిలవడం జరిగిందండి. కంచెల్ల పద్మ గారి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాము. దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. జై వాసవి, జై వాసవి. Like, subscribe and press the bell icon for new updates.